హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్. పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి 5 లక్షల వరకు వెంటనే చెల్లింపు. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోని వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక పిఎఫ్ ఖాతాదారులకు కేంద్రం తీపి కబురు, ₹5 లక్షల వరకు ఆటో క్లెయిమ్. ఇక ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నదని కూడా తెలుస్తుంది. ఇక దేశంలోని కోట్ల మంది ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని కూడా తెలుస్తుంది. ఇక పిఎఫ్ విత్డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టిందని కూడా తెలుస్తుంది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా ₹5 లక్షల వరకు ఉండే పిఎఫ్ క్లెయిమ్లను ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పద్ధతి ద్వారా ఆటోమేటిక్గా ఆమోదించేందుకు ఇక కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా పేర్కొనవచ్చు. అయితే అందుకు సంబంధించిన ఈపీఎఫ్ఓలో కొత్త డిపాజిట్ వ్యవస్థ నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక ఒక డేటాబేస్ మరింత వేగంగా పిఎఫ్ సేవలు. అయితే కొత్తగా చేపట్టిన టెక్నికల్ మార్పుల వల్ల ఇక నుంచి పిఎఫ్ సేవలు శరవేగంగా సాగనున్నాయని కూడా తెలుస్తుంది. ఇది వరకు క్లెయిమ్ సెటిల్మెంట్కు వారాల తరబడి వేచి చూడాల్సి రాగా ఇకపై రోజుల్లోనే పూర్తి కానుందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులందరికీ పిఎఫ్ వివరాలను ఒకే కేంద్రీకృత డేటాబేస్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ పరిధిలోకి తీసుకువచ్చారని కూడా తెలుస్తుంది. ఇక దీంతో ఉద్యోగులు దేశంలో ఎక్కడి నుంచైనా తమ పిఎఫ్ వివరాలను ఒకే చోటు సులభంగా చూసుకోవచ్చని కూడా తెలుస్తుంది. ఇక దీంతో ఉద్యోగులు దేశంలో ఎక్కడి నుంచైనా తమ పిఎఫ్ వివరాలను ఒకే చోటు నుంచి చూసుకోవచ్చని కూడా పేర్కొనవచ్చు. ఇక జూలై 15 నాటికి ఖాతాల్లో జమ అయిన మొత్తానికి ప్రభుత్వం అందించే పిఎఫ్ వడ్డీ, పిఎఫ్ ఇంట్రెస్ట్ జమ చేసే ప్రక్రియ కూడా ప్రారంభం కానుందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పెన్షనర్లందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.